బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం తర్వాత మలయప్ప స్వామి వారు 7 పడుగులో ఉన్న ఆదిశేషుడిపై ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతారు. ఇది వెంకటేశ్వర స్వామి దివ్యత్వాన్ని, భక్తులపై ఆయనకున్న అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు కానున్న నేపథ్యంలో పెద్ద శేషణ వాహనం గురించి తెలుసుకుందాం. పెద్ద శేషణ వాహనం కలియుగ ప్రత్యక్ష దైవంగా ఈ పుడమిపై అవతరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి, సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువే అని బ్రహ్మాండ పురాణం మనకు చెబుతుంది. వైకుంఠంలో స్వామివారు నిత్యం పవలించి ఉండే శేషతల్పం స్వామిలో పాటు భువికి దిగి వచ్చిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు తొలి రోజు పెద్ద శేషవాహనంపై ఊరేగుతారు. ఈ పెద్ద శేషవాహనం ధ్యాసభక్తికి, అప్రమత్తకు చిహ్నం. మనుషుల్లో పశుత్వం తొలగిపోయి ఆ స్థానంలో మానవత్వం, ఆపై దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని శాస్త్రం మనకు చెబుతుంది. ఇది వచ్చేసి స్వామివారి ఊరేగింపు అన్నమాట. ప్రతిరోజు స్వామివారిని ఇలా ఊరేగిస్తారు. ఇది వచ్చేసి తుని ఎస్ అన్నవరంలో ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ఆలయం అన్నమాట. ఈరోజు వచ్చేసి శేషవాహనంపై స్వామివారు ఊరేగుతున్నారు. ఇక్కడ వచ్చేసి వేలాది మంది భక్తులు గోవిందమాల ధరించడం జరిగింది. ఇక్కడ దగ్గరలో ఉన్నవారు స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి కృపకు పాత్రలు కాండి.